హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోని. మరి క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తుంటాను. మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా థర్డ్ టెస్ట్ అయితే డ్రాగా ముగిసింది. వర్షం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోవచ్చు. వర్షం ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసింది మ్యాచ్, మరి వాళ్ళని రక్షించిందా మనల్ని రక్షించిందా అనేది చెప్పుకుందాం. నా రివ్యూ నేను చెప్తాను. ముందుగా హైలైట్స్ అయితే మ్యాచ్ డ్రా అయింది. ప్లస్ ట్రావిస్ హెడ్కు గాయం, మరి నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడో లేడో, అశ్విన్ రిటైర్మెంట్, ఇవన్నీ జరిగినాయి ఈరోజు. మరి మనం నిన్న బ్యాటింగ్ ఆకాశ్దీప్ అండ్ బుమ్రా పార్ట్నర్షిప్తోని ఫాలో ఆన్ సేవ్ అయింది, అది చాలా ప్లస్ అయింది. నెక్స్ట్ ఈరోజు బ్యాటింగ్ వస్తే ఒక 5-7 రన్స్ ఏమో కొట్టి అవుట్ అయిపోయినప్పటికీ వాళ్ళ బ్యాటింగ్లో ఫాస్ట్ రన్నింగ్ వాళ్ళు 87కి 7 వికెట్స్. బుమ్రా వికెట్ స్టార్ట్ చేసిన బుమ్రా 3, సిరాజ్కి 2, ఆకాశ్దీప్కి 2. వాళ్ళని 87కి అయితే డిక్లేర్ చేసుకున్నాడు. మరి ఫిఫ్త్ డే బౌలింగ్కి ఎంత బాగుంటుంది పిచ్, ఆ వర్షం ఆ వాతావరణం కారణంగా మన వాళ్ళు ఫాలో ఆన్ ఎంత సేవ్ అయిందో ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఫాలో ఆన్ నుంచి లేకుంటే అదే బ్యాటింగ్ మన వాళ్ళు ఆడింటే మన వాళ్ళు కూడా కొంచెం ఇంకో గంట వాళ్ళకి ప్లస్ అయితే మన వాళ్ళు కూడా అదే వికెట్లు పోయింటే మనం మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఉండేవి. ఒక రకంగా బుమ్రా అండ్ ఆకాశ్దీప్ అండ్ జడేజా, ఈ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మనం చాలా మ్యాచ్ని అయితే సేవ్ చేసే ఓడిపోకముందు అంత వర్షం పడ్డా కూడా. కానీ 5 డేస్ మ్యాచ్ మొత్తం బాగా జరిగింటే కూడా చెప్పలేము, ఇండియా గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎండగా ఉండి మంచి వాతావరణంలో జరిగింటే కూడా బాగుండేది మ్యాచ్. కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ప్రకారంగా ఈ ఇన్నింగ్స్ బుమ్రా ఆకాశ్దీప్ వాళ్ళని ఫాలో ఆన్ మనం దాటిచ్చింది, ఫాలో ఆన్ మనం చేయకుండా ఆడింది మాత్రం సేవ్ అయింది ఇండియాకి. బుమ్రాకి 2, మనోళ్ళైతే బ్యాటింగ్ కుదరలేక మన బ్యాటింగ్కి వచ్చారు. 257కి టార్గెట్ ఉండగా ఇంకా అది వాళ్ళకి అందక అర్థమైపోయింది. ఇంకా మ్యాచ్ కాదని వర్షం మేఘాలు 8 రన్స్ ఏమో చేసారు, ఇంకా అయిపోయింది. ఈరోజు అయితే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిండు. ట్రావిడ్కి గాయం అంటే నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడో ఆడో తెలియదు. మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే 26 నుంచి మెల్బోర్న్లో ఉంది మ్యాచ్, బాక్సింగ్ డే టెస్ట్. ఇప్పటికైతే 1-1తో సమానంగా ఉన్నారు మనలు. WT6 చేయాలంటే ఇండియా కంపల్సరీ మ్యాచ్ ఓడిపోవద్దు, కంపల్సరీ 2 గెలుస్తూనే ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి గెలిస్తే ఒక డ్రా అయినా కూడా మిగతా వాళ్ళ మ్యాచెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పటికైతే మనకైతే ఒక ఛాన్సెస్ ఉన్నాయి. 2 టెస్ట్ మ్యాచ్లు కూడా మెల్బోర్న్ సిడ్నీలో ఉంటుంది, అది గెలిస్తే చాలా వరకు మనకు అవకాశాలు ఉన్నాయి.